అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వినాయక చవితి సందర్భంగా మీకు నిన్నైతే ఫస్ట్ డే 1 అయితే పెట్టాను కదండి. ఫస్ట్ రోడ్ నుంచి 5th రోడ్ వరకు అయితే పెట్టేశాను వినాయకులు. దానిలో గాయత్రి చౌక్ ఉంది, అలాగే అన్ని కూడా. ఈరోజు డే 2లో భాగంగా ప్రెసెంట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామండి, అంటే హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు అయితే ఇది వచ్చి ఫస్ట్ టైం అయితే పెట్టారు ఇక్కడ. వీళ్ళు ఫస్ట్ టైం అయితే పెట్టారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను డే 2 కింద. ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే పోయి డే 2లో ఏమేమి ఉన్నాయి అవన్నీ పెడతాను. సో కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ప్రజెంట్ అయితే మనము ఇక్కడ వెళ్దామండి. ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్కి ఎదురుగా ఉన్న వినాయక చవితి మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఫస్ట్ టైం అయితే పెట్టారు వీళ్ళు. దాదాపు 22 ఫీట్స్ వరకు వినాయక విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం అయితే పెట్టారు. అలాగే ఊరేగింపు వచ్చేసి వీళ్ళు ట్రాక్టర్ వెహికల్స్ కాకోకుండా ఎద్దుల బండి మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారండి నిమజ్జనానికి. అది కూడా లాస్ట్ రోజు అయితే చూద్దాం. ఓకే అండి, చూస్తున్నారు కదా వినాయకుడు సింహాసనం మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఉంది. ఈ ఫోజు ఒక చేత్తో త్రిశూలం అంతా పెట్టుకొనేసి సింపుల్గా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. ఒకసారి అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అన్నలతో కూడా మాట్లాడదాం. ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్కి ఎదురుగా అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు, ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశారు. అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడతాం అన్నతో. చెప్పండి. అదే ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసినాం అన్న. ఇక్కడ 22 ఫీట్ ఉంది అన్న. 22 ఫీట్ నిమజ్జనం ఏదో అనుకుంటున్నాం, అప్పటి వరకు సస్పెన్స్. ఓకే, నిమజ్జనం కలిసామండి మళ్ళీ. ఓకేనా, థ్యాంక్స్. ఇప్పుడు వచ్చేసి కమలానగర్లో రవి టవర్స్ పక్కన సందులో లోపలికి వచ్చామంటే శ్రీ వినాయక ఉత్సవం సుధీ బృందం అని చెప్పేసి మనకు ఉందండి. వీళ్ళు వచ్చేసి ఆక్సిజన్ వినాయకుడు, అంటే పర్యావరణ వినాయకుడు అని చెప్పేసి పెట్టారు. లోపల పక్కన అంటే చెట్లు బ్రతికిస్తే మనం బ్రతుకుతాం అనే కాన్సెప్ట్ అయితే మొత్తం అంతా కూడా పెట్టారు. మీరు చూడొచ్చు, చెట్లు, పక్షులు, అన్ని ఊడలు ఉన్నట్ల, తర్వాత వచ్చేసి గూళ్ళు ఉన్నట్ల అయితే పెట్టారు. అలాగే లోపల పక్కన చేపలు, అక్వేరియము, తర్వాత ఇవన్నీ అయితే పెట్టారండి, పక్షులు అవన్నీ కూడా. అలాగే మీరు ఎవరైనా పండ్ల మొక్కలు చెట్లు పెంచుకోవాలనుకుంటే వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారంట, వెళ్ళి తీసుకోండి. చూడండి, వృక్షో రక్షిత రక్షిత అని చెప్పేసి కాన్సెప్ట్ అయితే పెట్టారు. చూడండి, చూస్తున్నారు కదండి, మొత్తం అంతా వినాయకుడు కూడా చెట్ల మధ్యలో ఉన్నట్లు అంతా కూడా కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఓకే అండి, ఇది వచ్చి డే టైం అయితే తీసినది. నైట్ టైం వీడియో కూడా ఉంది, అది కూడా మీకు ఎండ్లో ఉన్నాయండి, చూడండి. అలాగే ఈవినింగ్ 6కి అయితే మ్యూజికల్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు చిన్న పిల్లలతో, అలాగే మ్యూజికల్ టైప్ లో అయితే పెట్టారు. అది కూడా చిన్న వీడియో అయితే లాస్ట్ లో యాడ్ చేసాము, చూడండి. మొత్తం అంతా కూడా మనకు బయట పక్కన ఫౌంటైన్ అంతా అలాగా అన్ని అయితే పెట్టారు. ఇది అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ వచ్చేసి వినాయకుడు మనకు ఓల్డ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, ఆ సందులో అండి ఇది. ఇక్కడైతే పెట్టారు వెంకటేశ్వర స్వామి 7 వాకిళ్ళు ఉన్నట్ల, అలాగైతే మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అయితే పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, సింపుల్ డెకరేషన్ తో. అండ్ 10 చేతులు ఉన్నట్ల అండి. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ వచ్చేసి బిందెలతో డెకరేషన్ చేసి మొత్తం వినాయకుని అయితే పెట్టారు. అంత అవుట్డోర్ అండి, ఎలాంటి లేదు. చూడొచ్చు, అంటే ఒక రాజు ఇక్కడ శ్రీ సాయి గణేష్ ఉత్సవ సమితి వారు. ఇక్కడ స్టార్టింగ్ లో మనకు శివలింగము, తర్వాత వచ్చేసి సైడ్ కి అంతా కూడా వాల్స్ ఏర్పాటు చేసి అంతా బిందెలతోనే డెకరేషన్ అయితే చేశారు, లైటింగ్. అది మీకు నైట్ టైం వీడియో కూడా ఉంది సంబంధించి, ఇది కూడా చూడండి. అదిగోండి అయోధ్య వినాయకుడు, లైక్ ఇది సెట్టింగ్ అంతా కూడా ఎలా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి మనకు అయోధ్య వినాయకుడిని అయితే పెట్టారు, అయోధ్య మందిరము వినాయకుడు అయితే పెట్టారు, మీరు కూడా చూసేయండి.
నైట్ వీడియో అయితే ఉందండి, దీంట్లో లాస్ట్ లో ఉంది, యాడ్ చేశాను సెపరేట్ గా. రేపైతే అన్నదానం వీడియోస్ ఉన్నాయి సెపరేట్ గా, కూడా చూడండి. ఇదంతా కూడా లైటింగ్ ఉంటుంది, నైట్ టైం చాలా బాగుంది. అలాగే మధ్యలో వచ్చేసి సెల్ఫీ పాయింట్ ఫొటోస్ తీసుకోవడానికి మధ్యలో అయితే ఒకటి ఏర్పాటు చేశారు. బిందులు అంతా కూడా లైటింగ్ పెట్టారు. ఇక్కడంతా కూడా లైటింగ్స్ పెట్టారండి, లైటింగ్ బాగుంటుంది, లైట్స్ పడతాయి నైట్ టైం. హాస్పిటల్స్ అందులో అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మైత్రి హాస్పిటల్స్ అందులో అండి. ఇది ప్రెసెంట్ అయితే ఉన్నాం మైత్రి హాస్పిటల్స్ అందులో. ఇది కూడా బాగా చేసినారు, చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా అంతా డెకరేషన్ అంతా బాగుంది. బయట పక్కన లోపల పక్కన వినాయకుడు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు అదండి వినాయకుడు ఇక్కడ. అనంతపురంలో ఈసారి చాలా మంది వినాయక మండపాలు అయితే ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ 2 years పెట్టారు ఇక్కడ అనంతపురంలో. ఈసారి మాత్రం చాలా బాగా జరిగింది. నిమజ్జనం రోజు మాత్రం కూడా బాగుంటుంది, నిమజ్జనం రోజు కూడా కలుద్దాం. ఇది వచ్చేసి రవితేజ హాస్పిటల్ పక్కన పెట్టిందేదండి సెట్టింగ్. బయట పక్కన చిన్న సెల్ఫీగా ఫొటోస్ తీసుకోవడానికి వినాయకుని అయితే ఏర్పాటు చేశారు. అలాగే లోపల పక్కన వచ్చేసి ఆదిశేషు మీద కూర్చున్నట్ల వినాయకుని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. అదండి ఆదిశేషు మీద వినాయకుడు కూర్చున్నట్ల ఏర్పాటు అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ మనము ఓల్డ్ టౌన్కి అయితే వెళ్తున్నాం. ఓల్డ్ టౌన్ బోయ వీధిలో అయితే ఉన్నామండి మనము. ఇక్కడ వచ్చేసి మనకు దాదాపు 24 అడుగులతో వినాయకుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు, మీరు కూడా చూసేయండి. మనకి ఇక్కడ సతీ ఏడిపి వాళ్ళ అన్న కూడా ఉంటాడు, అదిగో కన్వర్షనే. ఇప్పుడైతే ఇక్కడ వీడియో అయితే తీసుకుందాము. ఓకే, మీరు కూడా చూసేయండి. 24 అడుగుల వినాయకుడు చాలా క్యూట్ గా ఉన్నాడు. ఉమానగర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓల్డ్ టౌన్ లోనే అండి, ఒక చోట సున్నంగేరు దగ్గర మనకు మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఉమానగర్, ఓల్డ్ టౌన్ ఉమానగర్ ఏరియా మొత్తం అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ప్లేస్ అయితే పర్టికులర్ గా చెప్పలేను. ఇది వచ్చేసి సున్నంగేరు సందు దగ్గర అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే పెట్టారు వినాయకుడిని, మీరు కూడా చూడండి. ఉమానగర్ ఓల్డ్ టౌన్, ఇంకోసారి చెప్తున్నా, ఉమానగర్ ఓల్డ్ టౌన్. అలాగే దీంట్లో బజరంగ్ బాయ్స్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు, అన్న మాది కూడా వీడియో గేయనని. అది కూడా తీసాను, మీకు అది కూడా చెప్తాను ఫలానా చోట అని చెప్పేసి. వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడు అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. ఓల్డ్ టౌన్ లోనే అండి మొత్తం అండి. ఇప్పుడు చూస్తున్నారు అంతా కూడా ఓల్డ్ టౌన్ ఉమానగర్ దగ్గర ఉన్న ఏరియా అంతా కూడా. ఇది ఉమానగర్ లో ఉన్నాను. తీసుకుంటూ వస్తా అంటే అన్ని. ఓకే అండి, ఇది వచ్చేసి ఉమానగర్ బజరంగ్ బాయ్స్ అంట కామెంట్ పెట్టారు, అందుకని వచ్చి తీసుకునేకి వచ్చినాం. ఓకే, ఇది కూడా చూడండి వినాయకుడు ఉమానగర్ లోనే ఓల్డ్ టౌన్ లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి కృష్ణుడు రాధా వినాయకుడు. ఇక్కడ వచ్చేసి అమ్మతో పాటు కొడుకు పార్వతీదేవి వినాయకుడు. ఇక్కడ చూడండి ఇంకొకటి వీళ్ళు ఎఫెక్ట్ అయితే పెట్టారు, ఫ్యాన్ అంటే లైటింగ్ అయితే వస్తుంది. అమ్మవారు చేతిలో ఇక్కడ నిప్పు వెలుగుతున్నట్ల లైటింగ్ అయితే ఉంది, ఇక్కడ కూడా చూడవచ్చు మీరు కూడా. ఇప్పుడు వచ్చేసి మనం పాతూరు అమ్మవారి శాల దగ్గర అయితే ఉన్నామండి, మీరు కూడా చూడొచ్చు. మనకి ఎంట్రన్స్ లో రాముని అయితే పెట్టారు, జై శ్రీరామ్. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వినాయకుని అయితే దర్శించుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంట్రన్స్ లో రాముని అయితే పెట్టారు, రామ విగ్రహం. అయోధ్యలో రాముడు ఉన్నట్ల అయితే పెట్టారండి ఇక్కడ ఎంట్రన్స్ లోనే. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు వినాయకుడు, 2 ఏనుగులు, తర్వాత వచ్చేసి ఆర్చ్ బాగుంది. ఇక్కడ కూడా పాతూరు అమ్మవారి శాలలో అండి. అలాగే చుట్టూత సెట్టింగ్స్ కూడా చూసేయండి, ఇంత సెట్టింగ్ కూడా బాగా పెట్టారు ఇక్కడ. పాతూరు అమ్మవారి శాల. ఇది వచ్చేసి బ్రాహ్మణ్ స్ట్రీట్ అండి, ఓల్డ్ టౌన్ లో బ్రాహ్మణ్ స్ట్రీట్ లో పెట్టినది జై హనుమాన్
హనుమాన్ విగ్రహం హనుమాన్ స్టైల్లో మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తున్నారు. మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు బ్రాహ్మణ్ స్ట్రీట్లోనే ఇక్కడ కూడా వినాయకుడి మండపం అయితే ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఒకటి చిన్నది ఒకటి పెద్దది, అంటే కుర్చీలో కూర్చున్నట్ల వినాయకుడిని అయితే పెట్టారు. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నట్ల వినాయకుడిని అయితే పెట్టారు. నెక్స్ట్ మనకు అదే లైన్లోనే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి గుర్రపు బండి మీద వినాయకుడు వెళ్తున్నట్లయితే పెట్టారు. నెక్స్ట్ అలాగే పక్కన సందులోకి వచ్చామంటే ఇక్కడ వచ్చి చూడండి, చిన్న వినాయకుడు. చూసేకి పెద్దగానే ఉంటారు కానీ మనకు వీడియోలో చిన్న కనబడుతుంది. చాలా క్యూట్గా అయితే ఉంటుంది చిన్న వినాయకుడు విగ్రహం ఇక్కడ. ఓకే, మనం ప్రజెంట్ అయితే కొత్తూరు అమ్మవారి దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇడుగుంజి గణపతి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కలర్ వచ్చి సింధూరం కలర్లో అయితే ప్రతిమ అయితే ఏర్పాటు అయితే చేశారు. ఓకే, మీరు కూడా చూసేయండి. దీంతో పాటు లాస్ట్లో మీకు కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాం, నైట్ టైం అయితే తీసుకున్నవి, అవి కూడా మీరు చూడండి. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనము కొత్తూరు అమ్మవారి దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు డే 2లో భాగంగా మీకు ఓల్డ్ టౌన్ అమ్మవారిశాల, తర్వాత వచ్చేసి ఓల్డ్ టౌన్లో ఉమానగర్, ఓల్డ్ టౌన్లో కొన్ని ప్లేసెస్, అలాగే కమలానగర్లో ఉన్న వినాయకుడు మండపాలు, అలాగే ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్కి ఎదురుగున్న వినాయకుడి మండపం అయితే మీకు చూపిస్తున్నా ఈ డే 2లో భాగంగా. మిగతావన్నీ మళ్ళీ ఎపిసోడ్లో అయితే చూపిస్తాను. వీడు వచ్చేసి కొత్తూరు అమ్మవారిశాలలో ఇడుగుంజి గణపతి ప్రతిమ రూపం అయితే పెట్టారు సింధూర రూపంలో. మీరు కూడా చూడొచ్చు, చాలా క్యూట్గా బాగున్నాడు వినాయకుడు. మీరు కూడా వచ్చి దర్శించుకోండి, ఈవినింగ్ బాగుంటుంది. ఓకే అండి, మీకు కమలానగర్లో 3 వినాయక మండపాలు నైట్ టైం అయితే చూపిస్తున్నాను అని చెప్పాను కదా లైటింగ్లో, అవే అండి ఇవి. ఒకటి రవితేజ నర్సింహం పక్కన, ఇంకోటి సుధీర్ మిత్రబృందం వారిది, అంటే ఆక్సిజన్ వినాయకుడు ఉన్నారు కదా అది. ఇంకోటి వచ్చేసి బిందెలతో వచ్చేసినది. ఈ 3 అయితే మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఇదంతా బిందెలతో డెకరేషన్ చేశారన్నారు కదా, అదే అండి ఇది లైటింగ్ అంతా చేసినది. నెక్స్ట్ సుధీర్ మిత్ర బృందం వాళ్ళైతే మ్యూజికల్ది అయితే ఏర్పాటు చేశారు, మ్యూజిక్ది. అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ చిన్నపిల్లలతో ఆటలు అవన్నీ కూడా ఆడిస్తున్నారు. అదైతే చిన్న క్లిప్ అయితే పెడతాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అంతా లైటింగ్తో ఎంత బాగా కనబడిస్తాను. ఇది నేను మార్నింగ్ చెప్పాను కదా, అదే ఇది బిందెలతో. ఇది వచ్చేసి వీరైతే మ్యూజిక్కి అయితే ఏర్పాటు అయితే చేశారు సుధీర్ మిత్ర బృందం వారు. శ్రీ వినాయక ఉత్సవ సమితి కమలానగర్లో అండి. ఈ 3 ఒకటి కమలానగర్లో. ఇంకా లోపల పక్కన మీకు లైటింగ్ అంతా కూడా చూపిస్తాను ఒకసారి. మరి ఆక్సిజన్ వినాయకుడు అండి. ఇక్కడ చెట్లలో ఉన్నట్ల మొత్తం అంతా వినాయకుడు కూడా చెట్టు రూపంలో అయితే ఉంటారు. ఇక్కడ వినాయకుడు కూడా చెట్టు రూపంలో ఉంటారు. మీరు కూడా అయితే ఒకసారి అయితే చూసేయండి. ఓకే, అదవల్ల ఇస్ సీరియస్ గా ఫైనల్లీ ఎవరు కనిపిస్తుందో వాళ్ళు అవుతుంది. నో ఎక్స్క్యూజ్, రియల్ గేమ్ స్టార్ట్. 1 2 1 2 3 2. ఓకే, ప్రెజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.